వెల్కమ్ టు సినిమా రివ్యూ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే 105 minutes అనే మూవీ వచ్చింది అన్నమాట. సో 26 January రోజు రిలీజ్ అవుతుంది. ఇక్కడ చిన్న మూవీ హారర్ థ్రిల్లర్ అనమాట. మెయిన్ లీడ్ క్యారెక్టర్ చూసుకుంటే హన్సిక గారు ఉన్నారనమాట. అవి సో చూద్దాము మనకి థియేటర్లో మూవీ వచ్చినాక కుదిరితే ఇట్లా పబ్లిక్లోకి అయితే తీసుకొస్తాను అనమాట. అవి తర్వాత నెక్స్ట్ బాలీవుడ్కి సంబంధించిన మూవీ చూసుకుంటే మాత్రమే ఫైటర్స్ అనమాట. స్టార్టింగ్ రితిక్ రోషన్ గారు. సో ఈ మూవీలో చాలా మంది మంచి మంచి యాక్టర్స్ ఎత్తున్నారు. ఫస్ట్ ఈ మూవీ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes and 47 minutes డ్యూరేషన్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద ఈ మూవీ అయితే చూసాను అనమాట. బై సో ట్రైలర్ చూసిన కాడికైతే తేజస్ కంటే జర నయమే అనిపించింది నాకు. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే రితిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ గారు, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబరాయ్ వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లా ఉన్నారనమాట. సో చూద్దాము ఎలా అనిపిస్తుంది. దీనికి సంబంధించిన కుదిరితే పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తారు అనమాట. నెక్స్ట్ మూవీ చూసుకుంటే అయ్యలన్ అనమాట. సో ఇది తెలుగు డబ్బుడ్ వర్జన్ అనమాట. 2 hours 35 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్, కామెడీ, సైఫై అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే శివకార్తికేయన్ గారు, రకుల్ ప్రీత్ సింగ్, యోగి బాబా, కరుణాకరణ్, షాద్ కేల్కరీ, ఇష్కా కోపల్కర్ వీళ్ళు లీడ్ యాక్టర్స్లో అయితే నిలబడాలి. సో ఈ మూవీ ఆల్రెడీ మనకి సంక్రాంతి అప్పుడు వచ్చింది బై. కానీ ఏంటంటే ఇక్కడ సంక్రాంతిలో మనకు తెలిసిందే బరిలో ఎంత కాంపిటీషన్ ఉంటుందో. సో మన డబ్బింగ్ మూవీస్ అయితే రాలేవన్నమాట. సో ఇప్పుడు డిలే అయిన తర్వాత వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే ధనుష్ అయితే క్యాప్టెన్ మిల్లర్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ ఇప్పుడు ఏంటంటే డబ్బుతో పాటు వస్తుంది అనమాట. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మూవీకి 25th January రోజే ఆల్రెడీ ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి, పెయిడ్ ప్రీమియర్ షోస్ అనమాట. సో ఒకవేళ వీళ్ళ మీకు టికెట్స్ అవుతాయి 25th రోజు చెక్ చేసుకోండి. లేదంటే ఇట్లా ఈ మూవీ మీకు 26th January రోజు వస్తుంది. 2 hours 37 minutes డ్యూరేషన్తో పాటు యాక్షన్ పీరియాడికల్ థ్రిల్లర్ అనమాట. సో పీరియాడికల్ అంటే మీకు అర్థమైపోయింది, 90s సినారియోస్లో తీసిన మూవీ. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే ధనుష్ గారు, డాక్టర్ శివరాజ్ కుమార్ గారు, ప్రియాంక అగర్వాల్, మోహన్ అండ్ నివేదిత సతీష్, సందీప్ కిషన్ అండ్ ఎల్లగడ్డ కుమారన్ అండ్ ఎడ్వర్డ్ ఇది సోన్బ్లిక్ వీళ్ళు లీడ్ యాక్టర్స్లో కీ ఇంపార్టెంట్ రోల్స్ అవుతున్నారు అవి. అండ్ ఈ మూవీ ఆల్రెడీ తెలిసింది అవి బాగా ఇంట్రెస్ట్ అయితే కనిపించింది. నాకు ట్రైలర్లో కూడా బాగుంది అనిపించింది. ధనుష్ గారి గురించి సపరేట్ యాక్టింగ్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం అయితే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాల్కోటై వల్లభాన్ అనే మూవీ ఏదైతుందో మూవీ అవైలబుల్ ఉంది. ఈ మూవీ గురించి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నా ఏంటంటే ప్రస్తుతానికి ఇది మలయాళంలోనే అవైలబుల్ ఉందన్నమాట. తెలుగు డబ్బుడ్ వర్షన్ అంటే మనకి ఇక్కడ అవైలబుల్ లేదు. డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 35 minutes డ్యూరేషన్తో యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ అనమాట ఇది. సో ఇక్కడ మీకు మలయాళమే ఉంది కాబట్టి మెయిన్ లీడ్ యాక్టర్స్ తీసుకుంటే మోహన్ లాల్, సోనాలి కుల్కర్ణ్, హరీష్ పెరడి, ధనుష్ సైద్, మనోజ్ మోసెస్ వీళ్ళు లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారన్నమాట. సో పీరియాడికల్ అంటే మీకు అందరూ తెలిసిందే లైక్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన టైం కాడ నుంచి ఉంటుంది. ట్రైలర్ చూసిన ట్రైలర్ బాగుంది బై. ఒకవేళ ఇట్లా కుదిరితే తీసుకొస్తాను మలయాళం పబ్లిక్ టాక్, లేకపోతే ఇట్లా డైరెక్ట్ మన తెలుగు డబ్బుడ్ వర్జన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేసే ఐరన్ కానీ కెప్టెన్ మిల్లర్ కానీ మనకి తెలుగు డబ్బుడ్ వర్జన్ వచ్చింది కదా, అలానే తెలుగు డబ్బు వర్జన్ వచ్చినప్పుడు సపరేట్గా మీకు రివ్యూ కానీ పబ్లిక్ టాక్ అనేది తీసుకొస్తాను. దానికోసం మీరు వెయిట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ దాకా యువత విషయంలో వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.